నమస్కారం. వైవాహిక జీవితంలో శాంతి కావాలంటే దానికొక అద్భుతమైన సూత్రముందండోయ్. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. భార్యాభర్తల సృజనాత్మక సంబంధం అనే సిరీస్ ఉంది కదా, అందులోంచి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మన బంధాల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనకు తెలియకుండాని ఒక ప్రమాదకరమైన శత్రువు దాగి ఉంటాడు. అస్సలు మన కంటికి కనపడడు. ఎవరో తెలుసా? అదే పగ, ప్రతీకారం అనే భావన. మరి ఈ పగ అనే అగ్గి మన జీవశక్తిని ఎలా కాల్చేస్తుందో ఓసారి చూద్దాం. చూడండి, వాళ్ళు నన్నిలా చేశారు, నేను కూడా వాళ్లకదే పని చేస్తా అని అనుకుంటాం కదా. అది కేవలం పగ తీర్చుకోవడం అనుకుంటే పొరపాటే. నిజానికి అది మనకు మనమే నిప్పు పెట్టుకున్నట్టు. ఎందుకంటే ఆ పగ అనే మంట కాల్చేది అవతలవాళ్ళని కాదు, మన సొంత మానవీయ విద్యుత్తుని, మన జీవశక్తిని మాత్రమే అది బూడిద చేసేస్తుంది. అయ్య బాబోయ్! మనల్ని మనమే కాల్చుకునే ఈ ప్రమాదకరమైన మంట నుంచి మన శక్తిని ఎలా కాపాడుకోవాలి? ఈ విష వలయం నుంచి ఎలా బయటపడాలి? దానికి ముందు మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సరే, మన లోపలి ప్రపంచాన్ని ఒక పెద్ద పవర్ హౌస్లో ఊహించుకుందాం. మరి ఆ పవర్ హౌస్కి కరెంట్ ఎక్కడ్నించొస్తుంది? అదే మానవీయ విద్యుత్. ఇప్పుడు పగ తీర్చుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటే మనం మన పవర్ హౌస్లో ఉన్న వైర్లకే నిప్పు పెట్టినట్లు లెక్క. షార్ట్ సర్క్యూట్ అన్నమాట. దీనివల్ల నష్టం అవతలి వాళ్లకంటే మనకే కొన్ని వందల రెట్లు ఎక్కువ. మరి మనలో ఈ పగ అనే మంట రగిలినప్పుడు అసలు ఏమేం కాలిపోతాయి? గురుదేవ్ పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారేం చెప్పారంటే, మనలో ఉన్న 5 చాలా విలువైన, దైవికమైన ఆస్తులు ప్రమాదంలో పడతాయట. ఈ ద్వేషం అనే మంట మన జీవితానికి ఆధారం లాంటి 5 విలువైన సంపదల్ని బూడిద చేసేస్తుందట. పగని మనస్సులో పెట్టుకుని బతకడానికి మనం చెల్లించే అసలైన మూల్యం ఇదే. మొట్టమొదటగా ఈ మంటకి బలైపోయేది మన శారీరక ఆరోగ్యం. ఆ విషపూరితమైన ఆలోచనలున్నాయి కదా, అవి మన శరీరాన్ని లోపలినుంచి నెమ్మదిగా తినేస్తాయి. రెండోది మనశ్శాంతి. అది పూర్తిగా నాశనమైపోతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన మనసులో ఎప్పుడూ ఒకటే అలజడి, ఒకటే చిరాకు, అంతా ఆ పగవల్లే. ఇక మూడోది ప్రేమ. అవతలి వాళ్లని ఎలాగైనా దెబ్బతీయాలి, బాధపెట్టాలి అనే కోరిక పెరిగే కొద్దీ మనలో ప్రేమించే గుణం మెల్లమెల్లగా చచ్చిపోతుంది. సూర్యుడికి మేఘాలు అడ్డుపడినట్టన్మాట. నాలుగోది సంతృప్తి. మనసు ఎప్పుడూ పగ తీర్చుకోవడం మీదే ఉంటే ఇక జీవితంలో సంతృప్తి, తృప్తి అనేవాటికి చోటెక్కడుంటుంది చెప్పండి? అస్సలూ సాధ్యం కాదు. ఇక చివరిగా ఐదోది ఆధ్యాత్మిక సాధన. మనల్ని మనం తెలుసుకునే ప్రయాణం పూర్తిగా ఆగిపోతుంది. ఆలోచించండి, ఈ 5 సంపదలూ పోయాక ఇక జీవితంలో ఏముంటుంది? అంతా శూన్యం. అయితే భయపడాల్సిన పని లేదు. ఇంత విలువైన ఈ ఆస్తుల్ని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మన శక్తిని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన, ఒక అసాధారణమైన మార్గముంది. ఇక్కడే మనం క్షమించడాన్ని ఒక కొత్త దృష్టితో చూడాలి. క్షమించడమంటే ఓకే, నువ్వు చేసింది కరెక్టే అని అవతలివాళ్ల తప్పుని ఒప్పుకోవడం కాదు, అస్సలు కాదు. అది మన సొంత జీవశక్తిని, మన మానవీయ విద్యుత్ను కాపాడుకోవడానికి మనం వేసుకునే ఒక పవర్ఫుల్ షీల్డ్, ఒక రక్షణ కవచం. ఈ టెక్నిక్ పేరు ఎనర్జీ కార్డన్. చెయ్యడం కూడా చాలా సులభం. పగ, ప్రతీకారం లాంటి ఆలోచనలు మన బ్రెయిన్ని, హార్ట్బీట్ని డిస్టర్బ్ చేస్తాయి. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే, నెమ్మదిగా ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలేటప్పుడు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోవాలి. అంతే, మనసు ప్రశాంతంగా మారుతుంది, మన శక్తి మనకు తిరిగి వస్తుంది. సరే, ఈ శక్తిని కాపాడుకోవడాన్ని మన డైలీ లైఫ్లో ఒక అలవాటుగా మార్చుకోవాలంటే దానికి ఒక 5 గోల్డెన్ రూల్సున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి రూల్, ఇది చాలా చాలా ముఖ్యం. మన ఫోకస్ని మార్చాలి. వాళ్ల పని పట్టాలి అని పగ తీర్చుకోవటం మీద నుంచి నన్ను నేనెలా మార్చుకోవాలి అనే దానిమీదకి మార్చాలి. ఎందుకంటే పగ మన శక్తిని లాగేస్తోంది. అదే మనల్ని మనం మార్చుకుంటే మన శక్తి పెరుగుతుంది. ఆ నెగటివ్ సైకిల్ అక్కడితో బ్రేక్ అవుతుంది. ఇక మిగిలిన 4 రూల్స్ కూడా చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మన మెంటల్ ఎనర్జీని గొడవల మీద కాకుండా ఏదైనా క్రియేటివ్గా చేయడం వైపు మళ్లించాలి.
ఎవరైనా కఠినంగా మాట్లాడితే మౌనంగా ఉండాలి లేదా మధురంగా బదులివ్వాలి. ఇంకా ప్రతిరోజూ మనలో ఎక్కడైనా చేదు భావనలు దాగి ఉన్నాయేమో అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మన శక్తిని ఈజీగా కాపాడుకోవచ్చు. సరే, ఈ పనులన్నీ ఎందుకు చేయాలి? ఈ ప్రాక్టీస్ అంతటి అంతిమ లక్ష్యమేంటి? ఒక్కటే, మన సహజమైన స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని తిరిగి పొందడం. మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే, భార్యాభర్తల బంధమంటే ఏదో మెషీన్ చేసే చప్పుడు కాదు. అది రెండు దైవిక శక్తులు కలిసే ఒక పవిత్రమైన కలయిక. అంటే దానర్థమేంటి? మనం యంత్రాలం కాదు, మనం చైతన్య స్వరూపులం. సో ఫైనల్గా పగని వదిలేయడమంటే కేవలం మన శక్తిని కాపాడుకోవడం మాత్రమే కాదు, అది మన అస్సలైన స్వరూపాన్ని, మన ఆనంద స్వరూపాన్ని తిరిగి పొందడం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, ప్రతీకారమనే అగ్నిలో మన శక్తిని దహించుకోవడమా, లేక మన సహజమైన ఆనందాన్ని తిరిగి పొందడమా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది.